పూర్తిగా విద్యాపరమైన ఉద్దేశంతో మాత్రమే. ఇది ఎలాంటి పెట్టుబడి సలహా కాదు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు మార్కెట్ రిస్కుకు లోబడి ఉంటాయి. ఏ ట్రేడ్ చేసే ముందు మీ సొంత పరిశోధన చేయండి. నమస్కారం అందరికీ. మీరు చూస్తున్నది చార్ట్ కోడర్. చాలామంది ట్రేడర్స్ సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ అంటే ఏమనుకుంటారంటే ప్రీవియస్ డే హై, ప్రీవియస్ డేలో రౌండ్ నెంబర్స్, సైకాలజికల్ లెవెల్స్. కానీ ఈరోజు నేను మీకు చూపించబోయేది పూర్తిగా డిఫరెంట్ అప్రోచ్. మనం గత డేటా మీద ఆధారపడం, సైకాలజికల్ లెవెల్స్ ఉపయోగించాం, ఎస్టర్డే హై లో కూడా ఉపయోగించాం. ఇన్స్టెడ్ మనం లైవ్ ఇంట్రాడే మార్కెట్ బిహేవియర్ ఆధారంగా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గుర్తిస్తాం. ఇది పూర్తిగా డైనమిక్ అండ్ యూనిక్ సిస్టమ్. ప్రాబ్లమ్స్ విత్ ట్రెడిషనల్ అప్రోచ్. సాధారణంగా ట్రేడర్స్ ఇలా చేస్తారు. ప్రీవియస్ డే హై డ్రా చేస్తారు, ప్రీవియస్ డే లో డ్రా చేస్తారు, 0 లేదా 50 లెవెల్స్ మార్క్ చేస్తారు. ప్రాబ్లం ఏమిటంటే మార్కెట్కి ఇవి తెలిసిన లెవెల్స్. అందరూ ఒకే లెవెల్స్ చూస్తారు. రిజల్ట్ ఫేక్ బ్రేక్అవుట్స్, స్టాప్ లాస్ హంటింగ్, లేట్ ఎంట్రీస్, మార్కెట్ ఫార్వర్డ్ లుకింగ్. కానీ ట్రెడిషనల్ లెవెల్స్ బ్యాక్ టెస్టింగ్, బ్యాక్వర్డ్ టెస్టింగ్. అందుకే మనం అప్రోచ్ డిఫరెంట్. అవర్ కాన్సెప్ట్ ఇంట్రాడే ఇంటెలిజెన్స్. మన అప్రోచ్ ఒక సింపుల్ అబ్జర్వేషన్ మీద ఆధారపడి మార్కెట్ స్ట్రెంగ్త్ ఎప్పుడు క్రియేట్ అవుతుంది, కాన్సిక్యూటివ్ క్యాండిల్స్, ఇంక్రీజింగ్ వాల్యూమ్, క్లియర్ డైరెక్షనల్ మొమెంటమ్. అంటే ప్రైస్ ప్లస్ వాల్యూమ్ కలిసి స్ట్రాంగ్ మూవ్ వచ్చినప్పుడు ఇది ర్యాండమ్ మొమెంటమ్ కాదు. మార్కెట్లో స్ట్రాంగ్ పార్టిసిపేషన్ ఉన్నప్పుడు మాత్రమే లెవెల్స్ ఫామ్ అవుతాయి. మార్కెట్లో ఒక స్ట్రాంగ్ డైరెక్షనల్ మూవ్ వచ్చినప్పుడు ఒకే డైరెక్షన్లో క్యాండిల్స్ వరుసగా వస్తాయి. వాల్యూమ్ గ్రాడ్యువల్లీ పెరుగుతుంది, మొమెంటమ్ క్లియర్లీ కనిపిస్తుంది. అప్పుడు మార్కెట్లో ఒక ఇంపార్టెంట్ జోన్ క్రియేట్ చేస్తుంది. ఆ స్ట్రాంగ్ అప్వర్డ్ మూవ్ వచ్చిన ప్రాంతం రెసిస్టెన్స్ రిఫరెన్స్గా తీసుకుంటాము. స్ట్రాంగ్ డౌన్వర్డ్ మూవ్ వచ్చిన ప్రాంతాన్ని స్ట్రాంగ్ రిఫరెన్స్ సపోర్ట్గా అవుతుంది. ఈ లెవెల్స్ రోజులో రిపీటెడ్లీ చేంజ్ కావు. మొదట మనం చూపించిన స్ట్రెంగ్త్ అదే రోజు రిఫరెన్స్ ఏరియా అవుతుంది. వై దిస్ ఏరియా ఈజ్ యూనిక్. ఈ సిస్టమ్ స్పెషల్ ఎందుకంటే హిస్టారికల్ బయాస్ లేదు, సైకాలజికల్ గెస్సింగ్ లేదు, మాన్యువల్ లైన్స్ డ్రా చేయడం అవసరం లేదు. మార్కెట్ ఇట్ సెల్ఫ్ డిఫైన్స్ సపోర్ట్, మార్కెట్ ఇట్ సెల్ఫ్ డిఫైన్స్ రెసిస్టెన్స్. ఎవ్రీడే ప్లస్ న్యూ స్ట్రక్చర్, ఎవ్రీ సెషన్ ఫ్రెష్ లెవెల్స్. అందుకే ఇది అడాప్టివ్ ఇంట్రాడే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. వాట్ యూ సీ ఇన్ ద చార్ట్. మీరు చార్ట్ ఓపెన్ చేస్తే మార్కెట్ ఇంట్రాడే బిహేవియర్ అనలైజ్ అవుతుంది. స్ట్రాంగ్ మొమెంటమ్ జోన్స్ గుర్తించబడతాయి, రిలవెంట్ ఏరియాస్ మాత్రమే చూపించబడతాయి. మీనింగ్ క్లియర్ చార్ట్, నో క్లటర్, ఓన్లీ మీనింగ్ఫుల్ లెవెల్స్. ఈ లెవెల్స్ ఉపయోగించేది ఎలా. ప్రైస్ సపోర్ట్ దగ్గరికి వస్తే బయర్స్ రియాక్షన్ అబ్జర్వ్ చేయండి. రెసిస్టెన్స్ దగ్గర మొమెంటమ్ స్లో డౌన్ అయితే రిజెక్షన్ చూడండి. ఇది ప్రెడిక్షన్ లెవెల్స్ కాదు, ఇవి రియాక్షన్ జోన్స్. మీకు ఈ కాన్సెప్ట్ యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీ డౌట్స్ని చెప్పండి. చార్ట్ కోడర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.